హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేబీ టాకీస్. నేను మా ఫ్రెండ్ తిరువన్నామలై వెళ్ళామండి. అదేనండి మా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ప్రేమగా పిలుచుకునే అరుణాచలం. నేనైతే మొదటిసారిగా వెళ్ళాను. అరుణాచలం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు కనపడింది, నేను చూసింది మీకు చూపిస్తాను, చెబుతాను, అంతే, అంతవరకే. ఇక్కడైతే కనుక ఈరోజు అసలు ఖాళీ లేదు టెంపుల్. తమిళనాడులో 10 రోజులు వరుసగా హాలిడేస్ వచ్చినాయి అంటండి. దానివల్ల అయితే చాలా క్రౌడ్ అయితే ఉంది. మనకి ఇప్పుడు ఎదురుగా కనిపించేది రాజగోపురం, తూర్పు రాజగోపురం. దాని ఎదురుగానే మండపం ఉంది. ఇప్పుడు మనం ఈ మండపం ద్వారానే లోపలి దర్శనానికి అయితే వెళ్ళాలి. మండపం ఎదురుగా కనిపించేవి స్వామివారి ఆలయ రథాలు. మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ. దాన్ని దర్శనానికి అయితే వెళ్దాం. మనకి దర్శనానికి వెళ్ళే దారిలో మండపం ఉందన్నాను కదా, మండపం ముందు అయితే చాలామంది దీపారాధన అయితే చేసుకుంటున్నారు ఇక్కడ. ఈ మండపం ద్వారా లోపలికి వెళ్తుంటే మనకి కుడి చేతి వైపు, ఎడం చేతి వైపు కూడా 2 వైపులో కూడా ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా జరుగుతుంది. ఇక దీపారాధన అయితే ఇక్కడ చేస్తున్నారు. ఈ మండపానికి అటు ఇటు కూడా ఇటువంటి మండపాలే కడుతున్నారేమో అని అనుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ అయితే అక్కడ జరుగుతుంది. ఆ సైడు ఎదురుగా కనపడేదే రాజగోపురం, తూర్పు రాజగోపురం. మనం దర్శనానికి రాజగోపురం వైపు నుంచే వెళ్ళాలి. మనం అలా నడుచుకుని ముందుకెళ్తూ ఉంటే ఇలాగా రాజగోపురానికి ఎడమ చేతి వైపున పెద్ద లైన్ అయితే ఉంది, క్యూ లైన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మనకి ఇక్కడ కనిపించే గోడ మీద చాలా నంది విగ్రహాలు అయితే ఉన్నాయి. గోపురం ద్వారా లోపలికి వెళ్ళగానే అండి, ఎడం చేతి వైపు తిరిగితే ఉచిత లైను, కుడి చేతి వైపుకి అయితే 50 రూపాయల లైను. మీరు మ్యాక్సిమం ఎప్పుడైనా వెళ్తే కనుక 50 రూపాయల లైన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఫ్రీ లైన్లో మనం దర్శనానికి వెళ్ళాలంటే అది చాలా చుట్టూ తిరిగి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అది ఈ 50 రూపాయల లైన్ అయితే కనుక డిస్టెన్స్ అయితే తగ్గుతుంది. ఇది మనకు కనపడేది అయితే 1000 స్తంభాల మండపం. ఇక ఇక్కడ మనకి కొంచెం దూరంలో కనిపించేది నంది విగ్రహం. ఇప్పుడు ఈ టైంలో నంది విగ్రహానికి అభిషేకం అయితే చేస్తున్నారంట. అందుకే అక్కడ చాలామంది అయితే కూర్చొని చూస్తున్నారు. మనకి కనపడే మండపం పక్కన ఒక చెరువు అయితే ఉంది. అలానే మనకు కనపడేది అయితే దక్షిణ రాజగోపురం. ఈ గోపురం దగ్గర నుండి అయితే మనకి క్యూ లైన్ స్టార్ట్ అయింది. అలానే ఇక్కడ మనకు కనపడేది మొత్తం ఆలయ నమూనా. మనకి ఇక్కడ క్లారిటీగా చూస్తే రాజగోపురాలు, అలానే లోపల ఉన్నటువంటి గోపురాలు కూడా కనిపిస్తాయి. మొత్తం మనకి 9 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఆ గుడి వెనకాల కనపడేదే కొండ, అరుణాచల్ గిరి ప్రదక్షిణ అయితే ఆ కొండ చుట్టూరునే చేయాలి. ఇక మనం లోపల దర్శనానికి వచ్చేసరికి క్యూ లైన్ అయితే చాలా ఉంది. లోపల చాలా చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి గుళ్ళో. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి అయితే స్వామివారికి నైవేద్యం, అలానే అభిషేకం అనేది జరుగుతుంది. దానివల్ల మాకైతే దర్శనానికి ఒక 5 గంటల సమయం అయితే పట్టింది. ఒక వైపు నుంచి కాకుండా ఒక 4-5 వైపుల నుంచి అయితే దర్శనానికి అందరినీ పంపేయడం వల్ల చాలా టైం అయితే పట్టేసింది. గుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి వెనకాల పడమర రాజగోపురం ఉంది కదా, ఆ రాజగోపురం పక్కన ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. ఇక్కడైతే ఉచిత ప్రసాదం కూడా ఇస్తున్నారు. అలానే పక్కన లడ్డు ప్రసాదం కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్దాం. గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడ మనకి ఇంద్రలింగం దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి మొత్తం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్లో కూడా మనం 8 లింగాలను అయితే దర్శనం చేసుకుంటాం. మొదటగా దర్శనం చేసుకునేది అయితే ఇంద్రలింగంలో మనం ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి అయితే మొదలు పెడతాం. మనకు ఆ తర్వాత వచ్చేదైతే అగ్నిలింగం వస్తుంది. మనకి ఈ మధ్యలో చాలా గుళ్ళు అయితే కనిపిస్తాయి. కనపడే గుడి అయితే వినాయకుడి టెంపుల్. మనకి ఆపోజిట్లోనే కొంచెం ముందుకు వెళ్తే అగ్నిలింగం అయితే ఉంది గుడి. మేము వెళ్ళే టైం అయితే కనుక నైటు 7కి బయలుదేరాం. కాబట్టి మేము స్టార్టింగ్ ఒక 2-3 గుళ్ళు వరకు అయితే కనుక దర్శనం చేసుకోగలిగాం. ఆ తర్వాత అయితే టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల
బయట నుంచే దండం పెట్టుకుని అయితే వెళ్ళడం జరిగింది. ప్రతి గుడిలోనూ బయట అయితే ఇలా దీపారాధన అయితే చేస్తున్నారు. మనకి వీడియో అయితే లోపలికి తీయడానికి అయితే వీల్లేదు, కుదరలేదు. అలానే మనం అగ్నిలింగంలో దర్శనం చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ కనిపించేది రమణ మహర్షి ఆశ్రమం. ఈ ఆశ్రమంలోకి అయితే చూడడానికి వెళ్ళాం, కానీ ఇక్కడ లోపలైతే మనకి ఫోన్ పర్మిషన్ అయితే లేదు. మనం దూరం నుంచే అన్నీ చూసుకుని బయట నుంచే రికార్డ్ చేసుకున్నాను. కొంచెం లోపలైతే రికార్డ్ చేయడానికి అవకాశం లేదు. రమణ మహర్షి ఆశ్రమం చాలా ప్రశాంతంగా అయితే ఉంది. పగలైతే ఇంకా బాగుంటుంది. చెట్లు అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల క్లైమేట్ అనేది కొంచెం చల్లగా అయితే ఉంది. నెక్స్ట్ మనం దర్శనం చేసుకునేది యమలింగం. ఈ టెంపుల్ కూడా ఇంకా ఓపెన్లో అయితే ఉంది. మనకు లోపలికైతే వీడియో తీసే అవకాశం లేదు కనుక అన్నీ బయట నుంచి అయితే చూపిస్తున్నాను. మీకు ఇందా చెప్పినట్టుగానే ఇక్కడ కూడా బయట అయితే దీపారాధన జరుగుతూనే ఉంది. మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 కిలోమీటర్లు ఒక్కొక్క గుడి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో కానీ కిలోమీటర్న్నర డిస్టెన్స్లో కానీ ఉంటుంది. నాకైతే అరుణాచలంలో కొంచెం కూడా చలి అనిపించలేదండి. తర్వాత అయితే మనం నైరుతిలింగాన్ని దర్శనం చేసుకుంటున్నాం. ఈ గుడికి వచ్చేసరికి సుమారుగా టైం అయితే 9-9:30 టైం అయ్యి ఉండొచ్చు. ఈ గుడి అయితే క్లోజ్ చేసేసి ఉంది. మనం లోపల వైపుకి అయితే వెళ్తాం, కానీ మనకి లోపలైతే గేట్లు వేసేసి ఉన్నాయి. మనం బయట నుంచే చూసి దండం పెట్టుకోవాలి. ఇక్కడైతే అంతా చాలా బాగుంది ప్రశాంతంగా. మేము అలా కొంచెం దూరం ముందుకు రాగానే మాకు కుడి చేతి వైపునే కొండ ప్రాంతంలోనే మనకి లేళ్ళు అయితే కనిపించినాయి మాకు. ఇవైతే నడిచెళ్ళే భక్తులు ఏమైనా వేస్తారేమో ఫుడ్ తిందామని చెప్పి చూస్తున్నాయి, కానీ ఎవరైతే ఏం వేయలేదు. తర్వాత అయితే మనం వరుణలింగం అయితే దర్శనం చేసుకుందాం. మనం వరుణలింగం దగ్గరికి వచ్చేసరికి అయితే గుడి బయట నుంచే గేట్లు క్లోజ్ చేస్తున్నాయి. ఇలా బయట నుంచే దండం పెట్టుకుని అయితే మేము ముందుకైతే వెళ్ళాం. తర్వాత వచ్చే గుడి వాయులింగం. ఇక్కడికైతే మేము వచ్చేసరికి చాలా లేట్ అయితే అయ్యింది. ఇందాక చెప్పినట్లుగానే ఇక్కడ కూడా గుడి అయితే క్లోజ్ చేసే ఉంది. ఇక్కడ కూడా బయట నుంచే దండం పెట్టుకున్నాం. నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏంటంటే ఆటోలో గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఆటో వాళ్ళు అయితే చాలా టూ మచ్ అయితే అమౌంట్ అనేది వసూలు చేస్తున్నారు. మినిమం ఈచ్ వన్ అయితే 500 అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. తర్వాత అయితే కుబేరలింగ దర్శనం మనకు కనిపించే ఈ గుడే. ఈ గుడి కూడా అయితే క్లోజ్లోనే ఉంది, కాకపోతే ఇక్కడైతే బయట చాలా క్రౌడ్గా అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. ఈ టెంపుల్ అయితే ఇప్పటివరకు మనం చూసినట్లో కల్లా కొంచెం బాగుంది. లోపల అది కూడా కూర్చోవడానికి అది. కుబేరలింగం తర్వాత మనకు కనిపించేది అయితే మోక్ష మార్గం. మన కుడి చేతి వైపున అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. అలా నేను మా ఫ్రెండ్ అయితే మెల్లగా నడుచుకుంటూ ఆఖరి లింగం అయినటువంటి ఈశాన్యలింగం దగ్గరగా అయితే చేరుకున్నాం. మనం ఇప్పుడున్న సెంటర్ అయితే కనుక తిరువన్నామలై సెంటర్ దగ్గరలోనే ఉన్నాం. ఇదిగో కనిపించే గుడే ఈశాన్యలింగం. ఇక్కడతో మనం 8 లింగాల దర్శనం అయితే పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. అలానే గిరి ప్రదక్షిణ అనేది కూడా ఇక్కడితో పూర్తవుతుంది. రూమ్ అయితే తూర్పు రాజగోపురానికి బాగా దగ్గరలో తీసుకున్నాం. ఈ రూమ్ అయితే ఏసీ రూము 1500కే తీసుకున్నాం. రూమ్ అయితే చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. మీకైతే విజిటింగ్ కార్డ్ అనేది పెట్టాను, ఎవరికైనా కావాలంటే కాల్ చేసి బుక్ చేసుకోండి. ఫుడ్ విషయానికి వస్తే మా రూమ్ దాటి కొంచెం ముందుకెళ్ళేసరికి శ్రీ అభిరామి హోటల్ అయితే ఉంది, ప్యూర్ వెజ్. ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి. హోమ్ టేస్ట్ అయితే కనుక ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఇక్కడ. ఇక్కడైతే తిరువన్నామలైలో అరుణాచలేశ్వరుని దర్శనం అయితే ముగించుకుని మేమైతే సిరిపురం గోల్డెన్ టెంపుల్కి బయలుదేరాం. బస్ స్టాండ్కి వచ్చాం, కానీ మాకు చుక్కలు తప్ప ఏమీ కనిపించట్లేదు. అన్నీ తమిళంలోనే ఉన్నాయి. వీళ్ళనైతే మెచ్చుకోవచ్చు. అన్నీ వాళ్ళ భాషకి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు వీళ్ళంతా. కానీ ఎవరినో పట్టుకుని అది ఇది అని అడిగితే ఏదో బస్సు చెప్పారు. ఆఖరిగా బస్సు ఎక్కాం, సిరిపురంలో దిగాం. అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్లు గోల్డెన్ టెంపుల్కి వెల్లూరులో దిగాం. ఇక్కడైతే మనకి ఆటో వాళ్ళు
చాలా చాలా హెవీ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు. జస్ట్ 7 కిలోమీటర్లకి మనిషికి 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇక కనపడేదే సిరిపురం గోల్డెన్ టెంపుల్. ఈ టెంపుల్లో ఒక స్టార్ ఆకారంలో అయితే ఉంది. మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకి కెమెరాకి పర్మిషన్ లేదు. మన లగేజ్ కెమెరా అన్నీ ఒక చోట పెట్టేసాం. మీకు చూపించడానికి కూడా పాసిబుల్ కాలేదు. మీకు బయట నుంచే చూపిస్తాను కొంచెం కొంచెం. అలానే మనం లోపలికి వెళ్ళాలంటే దర్శనానికి 200 రూపాయల టికెట్ ఉంది, ఫ్రీ టికెట్ కూడా ఉంది. అలానే ఇవి కాకుండా 2000 రూపాయల టికెట్ కూడా ఉంది. మనం 200 రూపాయల టికెట్ తీసుకుని అయితే దర్శనానికి అయితే వెళ్ళాం. లోపల గుడి చుట్టూ అయితే కనుక అదొక నక్షత్రం ఆకారంలో ఉంటుంది. మనం నక్షత్రాకారంలో అలా ప్రదక్షిణ చేసుకుంటూ దర్శనానికి అయితే వెళ్తాం. ఇంచుమించుగా సుమారు ఒక 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సిరిపురం గోల్డెన్ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెల్లూరు వచ్చేసాం. వెల్లూరులో పాత బస్ స్టాండ్ ఎదురుగా ఈ పార్క్ ఉంది. సరదాగా చూద్దామని పార్క్ వరకు వెళ్ళాం. ఈ పార్క్ అయితే చాలామంది ఇలా వచ్చిన వాళ్ళే, గోల్డెన్ టెంపుల్కి వచ్చిన వాళ్ళే వస్తున్నారు విజిట్ చేయడానికి. ఇది ఏదో పాత కోట. ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది. చూడడానికైతే ఈ ఏరియా అంతా చాలా బాగుంది. ఇంకా మేమైతే తిరిగి తిరిగి మాకు ఓపిక లేక ఇక్కడి నుంచి కాట్పాడి బస్సు ఎక్కి కాట్పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా అక్కడ స్టేషన్లోనే ఉండిపోయాం. మా ట్రైన్ అయితే సాయంత్రం 8 గంటలకి. మేము 3 గంటలకి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుండిపోయాం. అంటే మాకు ఇవన్నీ తిరిగి తిరిగి చాలా అయితే నీరసం అయితే వచ్చేసింది. ఇంకా మా వల్ల అయితే కాలేదు. అందుకని ఇంక ఇక్కడైతే నా పార్క్లో మొత్తం తిరిగి మొత్తం చూపించలేకపోయాను మీకు. కానీ అరుణాచలం మాత్రం ఒకసారి వెళ్ళొచ్చిన వరకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక అయితే మా ప్రయాణం అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో ఇంకొక టెంపుల్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే అండి, మరి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నేను ఏమన్నా చూడని ఏమన్నా ఉంటే ప్లేసెస్ అవి కూడా కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.